గుంటూరు జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఎన్నికల రోజు మొదలైన చిచ్చు రావణ కష్టంలా రగులుతూనే ఉంది. రెండు పార్టీల నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో జిల్లాలో వాతావరణం నివురుగప్పిన నిప్పులా మారింది. కోడెలపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ పోరుబాట పట్టింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన గుంటూరు జిల్లాలో రాజకీయ మంటలు మండుతూనే ఉన్నాయి. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలు, దాడులపై అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. 4 రోజులుగా ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడి కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఈ నెల 11న స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్ల జడ్పీ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఓటింగ్ జరుగుతుండగా 160వ పోలింగ్ కేంద్రంలో స్పీకర్ కూర్చోవడంతో వివాదం మొదలైంది. పోలింగ్ కేంద్రం దగ్గరికి చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్పీకర్ అంతసేపు లోపల కూర్చోవడమేంటంటూ వాగ్వాదానికి దిగారు. లోపలికి చొచ్చుకొచ్చి దాడి చేశారు. పోలింగ్ అధికారులు తలుపులు మూసేయగా వైసీపీ కార్యకర్తలు బద్దలు కొట్టారు. కోడెలను చొక్కా పట్టుకుని లాగి కింద పడేసి కొట్టారు. కోడెల ఫిర్యాదుతో దాడికి పాల్పడ్డ నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు శనివారం 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో 30 మందిపై కేసు నమోదు చేశారు. మరోవైపు తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టడాన్ని వైసీపీ తీవ్రంగా పట్టుబడుతోంది. కోడెల ఒత్తిడితోనే తమ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపిస్తోంది. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీని వైసీపీ నేతల బృందం కలిసింది. గురజాల, సత్తెనపల్లి, మాచెర్ల, నర్సరావుపేటలో టీడీపీ దాడులపై ఫిర్యాదు చేసిన నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ నాయకులు, స్థానిక పోలీసులు వత్తాసు పలికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులు, తామిచ్చిన ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎస్పీని కోరామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక పోలీసుల తాలూకా ఒత్తాసుతో వారు చేసిన అరాచకాన్ని తదుపరి ఎన్నికలైన తర్వాత జిల్లాలో జరుగుతున్న పరిణామాల్లో ఒక ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించి వారిని అరెస్టులు చేయడం అనేది అప్రజాస్వామ్యం అని చెప్పని మరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు డిమాండ్ చేస్తాం. ఆయన ఈ విధంగా ఫ్యాక్షనిస్ట్గా వ్యవహరించి ఓట్లన్నీ అతనే గుద్దేసుకుంటున్నాడనేటువంటి భావన కలిగి ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసి గేట్లు తెరవమని వారు గందరగోళం చేసినా కూడా 1.5 గంట పాటు అక్కడ పోలింగ్ ఆగిపోయింది. అప్పుడు ప్రజలు సహజంగానే తిరుగుబాటు చేశారు. ఇది ఓట్లు దొంగిలిస్తున్నాడు అనేటువంటి భావన. ఒక దొంగ దొరికిపోతే ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారో ఆ విధంగానే ఓట్లు దొంగ మీద తిరుగుబాటు చేసినటువంటి సంఘటన. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీ ప్లాన్, ఇట్ ఈస్ స్పాంటేనియస్గా జరిగినటువంటి సంఘటన. దానికి ప్రధానంగా కారణం అభ్యర్థిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారని నా అభియోగం. ఆ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు. వారి ఓట్లు వేసుకుంటున్నట్టుగా ప్రయత్నం చేశారు. అయితే సఫ్కోర్స్ అయిపోయింది, సంఘటన జరిగిపోయింది. సంఘటన జరిగిన తర్వాత పోనీ కోడెల శివప్రసాద్ గారు వెంటనే రిపోర్ట్ చేశారా? పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయలేదు. హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయనతో పాటు చాలామందికి ఇంజరీస్ జరిగాయని కూడా చెప్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే అప్పుడు వెళ్ళకోకుండా తర్వాత ఒక రోజు 24 గంటలు గడిచిపోయిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన కాదు సుమా, ఎలక్షన్ ఏజెంటుగా, చీఫ్ ఎలక్షన్ ఏజెంటుగా ఉండాయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఆ ఇన్సిడెంట్లో పాల్గొనలేదు, ఇనిమెట్ల గ్రామం వెళ్ళలేదు. ఆయన ఎక్కడి నుంచో ఆకాశరామంలాగా ఒక లెటర్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేశారు. దానిలో 307 కేసు పెట్టారు నా మీద, అదేవిధంగా నిమ్మకాయల రాజనాయుడు గారి మీద, లింగారెడ్డి గారి మీద. మేమందరం కుట్ర చేసి ఇదంతా చేశామని ఆఫ్టర్ 24 అవర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు గుంటూరు జిల్లాలో ఎన్నికల సందర్భంగా జరిగిన దాడులపై వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఈ కమిటీ వాస్తవాలు తెలుసుకుని సమగ్ర నివేదికను జగన్కు సమర్పించనుంది. అనంతరం దాడిలో గాయపడ్డ వారికి వైసీపీ తరపున భరోసా ఇవ్వనున్నారు. ఈ కమిటీకి మర్రి రాజశేఖర్ నేతృత్వం వహిస్తున్నారు.